నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం. నమస్తే అండి. నిన్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముఖ్యంగా ఆయన రైతుల సమస్యలనే విన్నవించుకున్నారు. ఇప్పుడు నిన్న పర్యటించిన టూర్ని అది రైతుల పరామర్శ కాదు, దండయాత్ర, రైతుల మీద దండయాత్ర అన్నట్టు బుద్ధా వెంకన్న మాట్లాడుతున్నారు. ఓవరాల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా టూర్ని ఎట్లా చూస్తారు? ఎవరండి బుద్ధ వెంకన్న? ఏనైనా పెద్ద ఇదే, ఏం తెలిసిన మాట్లాడాడైనా. కృష్ణా జిల్లా టూర్లో నిన్న రైతుల యొక్క వ్యతలు ఒక అపోజిషన్ లీడర్గా అతను నిలవలసిన పని, అతను చేయవలసిన పని చేశాడు. నేను ఒక లెక్క చెప్తాను మీకు. ఈ గవర్నమెంట్ వర్సెస్ ఆ గవర్నమెంట్ అన్నది మనకి ఈ 10 సంవత్సరాల ట్రాక్ రికార్డుని కనుక మీరు రాజ్యాంతం గమనిస్తే, నేను ఇప్పటికి చాలాసార్లు ప్రజెంట్ చేశాను. కానీ ఏ రోజుకి ఆ రోజు ఎలా అయిందంటే మనకి రెడ్డొచ్చారు మొదలెట్టండి కథలాగే ఉంది రోజు. ఎందుకంటే మీకు ఈ ప్రభుత్వం యొక్క తప్పిదం, ఘోర తప్పిదం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని ఏంటి 4 రోజుల తర్వాత నీకేంటి బెంగళూరు నుంచి ఫ్లైట్లు లేవా ఇవన్నీ మాట్లాడతారు. మీరేం చేశారు? మీరు ఎప్పుడు వచ్చారు? కరెక్ట్గా 24 గంటల ముందు దిగారు. అంటే ఎలా వచ్చారు? చూడండి, సంవత్సరం అంతా ఎగ్జామ్ కోసం చదువుకునే పిల్లల్లా కాకుండా ముందు రోజు రాత్రి చదివి ఎగ్జామ్ రాస్తారు చూడండి. దానికి మీకు ఏమైనా తేడా ఉందా? మళ్ళీ ఒకే ఒక్క రోజు మీరు ఇలాగేదో ఆ పౌడర్ డబ్బా వాడు చెప్పినట్టు ఇలా 3 కంప్యూటర్ల నుంచి అంటే తుఫాన్ తోసేసినట్టు మాకు బిల్డప్లు ఇచ్చారు తప్ప 40 లక్షల మంది ప్రజలు, 11 లక్షల వరి, 1.4 లక్షల పత్తి పంట, 1.2 లక్షల జొన్న, అలాగే మినుగులు, పెసలు. ఎందుకంటే రబీ సీజన్ లేటర్ ఖరీఫ్ అంటాం, రబీ కాదు ఇది, ఖరీఫ్ సీజన్, లేట్ ఖరీఫ్ అన్నాం దీన్ని. సో అందుకని మీకు ఏ పంటలు ఏ ప్రాబ్లంలు వచ్చాయో మీ దగ్గర ప్రాథమిక అవగాహన లేదు. ఎందుకు నేను మొన్న కూడా చెప్పిన, మీ దగ్గర ఈ క్రాప్ బుక్ అని సచివాలయ వ్యవస్థలో కానీ లేదంటే గ్రామ దీంట్లో కానీ ఎక్కడైనా మీరు మెయింటైన్ చేశారంటే ఏమీ లేదు. మెయింటైన్ చేయనప్పుడు మీ దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి అవి? ఏమని చెప్పగలరు మీరు? మీ దగ్గర ఆన్సర్ లేనప్పుడు ఏం చేస్తారంటే బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. దానితో మా దరిద్రానికి మీ దగ్గర తపేలా ఛానళ్ళు ఉన్నాయి, వాళ్ళు మీకు ధీరుడు సూర్యుడు అని బిల్డప్లు ఇచ్చుకుని ముందుకు నెట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఎన్నాళ్ళు ఇలా నెట్టుకుని వెళ్తారా బాబు అంటే? అలా అదే పనిలో ఉన్నారు మీరు ఇప్పటికి కూడా. ఆఖరికి బుద్ధ వెంకన్న కూడా మాట్లాడేసాడు. నిజమే, శాబాష్. దేంతో మాడాలి నువ్వు? ఒక డేటా స్టాటిస్టిక్స్తో మాడాలి. అయ్యా, ఎలాంటి డేటాతో మాడాలి? మా ప్రభుత్వం వీళ్ళని ఈ విధంగా ఆదుకుంది, కాపాడింది అని చెప్పాలి. లేదంటే కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం. మీకు హుదూద్ తుఫానే ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. హుదూద్ తుఫాన్లో మీకు తెలుసో తెలీదో ప్రాథమిక అంచనాలు ఎంత ఇచ్చారండి మీరు? 1000 కోట్ల పైసలకి ఇచ్చారు. వాళ్ళు ఎంగిల్ చేత్తో కొట్టినట్టు 200 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు కూడా మీ కూటమి సర్కారే కదా. ఈ కూటమి సర్కారులో మీరు మాకు ఏం చేశారు అన్నది ఒక పెద్ద ప్రశ్న కింద ఉంది. ఏం చేశారంటే అది చెప్పమంటే అది తప్ప అని చెప్తున్నారు. 40 లక్షల మంది ప్రత్యక్షంగా ప్రజలు తీవ్ర వ్యతలు పడ్డారు. ఇప్పుడు మనకి ఏదైనా సరే ఒక ప్రభుత్వంకి ఇంకో ప్రభుత్వంకి కంపారిజన్ అండి, లేదంటే ఈ ప్రభుత్వం ఇది చేసింది, మా ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పాలి. మీరు ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కట్టలేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం తీసుకురాలేదు. ఇన్ని డ్యామేజ్లు ఉన్న దగ్గర మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది తప్పని చెప్తున్నారు. సరే, ఒక డేటా చెప్తాను మీకు. 14 నుంచి 19 దాకా మా దగ్గర గవర్నమెంట్ చూసాం, అది మీ కూటమి అండ్ లేదంటే ఫైనల్గా తెలుగుదేశం గవర్నమెంట్. రైతులకి మీరు అందించిన సాయం ఎంతంటే 61,758 కోట్లు. నా దగ్గర కాదు, మీరు బడ్జెట్లు తీసుకుని బడ్జెట్లో ఏ ఇయర్కి ఆ ఇయర్ ఎలకేషన్స్ ఏమున్నాయి, ఎంత ఖర్చు పెట్టారు అన్నది ప్రజలు తెలుసుకోండి. రెండోది, మీరు 19 నుంచి 24 దాకా ఉన్నాయి ఈ గవర్నమెంట్, ఏది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, 1,75,571 కోట్లు రైతుల పట్ల ఖర్చు పెట్టింది. స్టాటిస్టిక్స్ మాడదాం, కంపారిజన్ కూడా ఇస్తాను నేను ప్రతిదానికి. ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ చూద్దాం. వైఎస్ఆర్సీపీ రైతు భరోసా 34,288 కోట్లు ఇచ్చింది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి అనుకోండి, లేదా రాష్ట్రం నుంచి ఇచ్చింది. అది మీ టెన్యూర్లో 0, 1 రూపాయి ఇవ్వలేదు. నెక్స్ట్ మీకు ఉచిత పంట బీమా ప్రతి బడ్జెట్లోనూ. నెక్స్ట్ కాగ్ రిపోర్ట్, ఈ 2 కంపేర్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే టోటల్ 7,802 కోట్లు 5 సంవత్సరాల్లో పంట బీమా కట్టింది ప్రభుత్వం. మీ ప్రభుత్వంలో ఎంత కట్టారంటే 2,406 కోట్లు కట్టారు. ఎంత డిఫరెన్స్ అండి? 5,000 కోట్లు. మీకు ఇంకొక లెక్క ఉంది. దీంట్లో మన పంట బీమా కట్టాం కదా, రైతులను ఎలా పరిరక్షించారు? ఇప్పుడు ఇన్సూరెన్స్ కడితే క్లెయిమ్ చేస్తారు కదా, అకాల వర్షాల్లో లేదా తుఫాన్లు వచ్చినప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 1967 కోట్లు పంట బీమా త్రూగా ప్రజలకు చెల్లించబడింది. అది అగ్రిగేట్ 70-80 వేలు.
మీ ప్రభుత్వంలో అంటే 14 నుంచి 19 ఉన్న గవర్నమెంట్లో 793 కోట్లు మాత్రమే క్లెయిమ్ చేయబడింది. అలాగే ధాన్యం కొనుగోలు కంపారిజన్ ఇదే కదా, 65,258 కోట్లు కొన్నారు. చెక్ చేసుకోండి, నేను ప్రతిదీ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దాంట్లోంచి మాట్లాడుతున్నాను. మీ ప్రభుత్వంలో 14 నుంచి 19లో 39,524 కోట్ల వడ్లు మాత్రమే కొన్నారు. ఇందులో కరోనా 2 ఏళ్ళు ఉంది, గమనించండి. నెక్స్ట్ ఉచిత విద్యుత్. ఓకే, రాజశేఖర గారి ధర్మం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు కదా, దాంట్లో 43,744 కోట్లు ఉచిత విద్యుత్ ఇచ్చారు. వీళ్ళు 21,322 కోట్లు ఇచ్చారు చంద్రబాబు గారి గవర్నమెంట్. ఇంకెక్కడి నుంచి ఏవి తెలుగుదేశం గవర్నమెంట్లో అంటే 14 నుంచి 19 దాకా ఇప్పుడు నేను చదవబోయేవి తెలుగుదేశం గవర్నమెంట్లో జరగలేదు. అంటే 14 నుంచి 19 దాకా ప్రజలకి, రైతులకు ముఖ్యంగా ఈ పథకాలు ఏవి రాలేదు. ఏవి? ఫీడర్ల సామర్థ్యం పెంపు 1700 కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, ఆ ప్రభుత్వంలో శూన్యం. విద్యుత్ సబ్సిడీలు ఆక్వా రంగానికి 3,497 కోట్లు ఇచ్చారు, వీళ్ళ ప్రభుత్వంలో శూన్యం. వైఎస్ఆర్ యంత్ర సేవ 1,052 కోట్లు, మీ ప్రభుత్వంలో శూన్యం. సూక్ష్మ సేద్యం పండ్ల తోటలు 3,365 కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో శూన్యం. జగన్మోహన్ రెడ్డికి మీకు కంపారిజన్. అలాగే విత్తన సబ్సిడీ 1,380 కోట్లు ఇస్తే మీ దగ్గర శూన్యం. ఆయిల్ ఫామ్ రైతులకి 248 కోట్లు ఇస్తే మీ ప్రభుత్వంలో శూన్యం. 0 వడ్డీ రుణాలు 2,051 కోట్లు ఇచ్చాడు, మీ దగ్గర శూన్యం. శనగ రైతుల బోనస్ 300 కోట్లు ఇచ్చారు, మీ దగ్గర శూన్యం. రైతు భరోసా కేంద్రాలు 10,778 కట్టాడు, మీరు శూన్యం. అగ్రి ల్యాబ్స్ 120, మీ దగ్గర శూన్యం. గోదాముల నిర్మాణం 1,134 కొత్త గోదాములు కట్టారు, మీ తెన్యూలో ఒక్క గోదాం కూడా కట్టలేదు. ఆహార ధాన్యాల ఉత్పత్తి 189.2 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగితే ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ లో కూడా మీ ఆయనలో కేవలం 124.95 టన్నులు మాత్రమే. ఉద్యానవన పంటలు 368.83 లక్షల టన్నులు ఉత్పత్తి జరిగితే చంద్రబాబు గారి గవర్నమెంట్ 205 లక్షల టన్నులు మాత్రమే. మీకు దీనివల్ల 89,246 కోట్లు వ్యవసాయ ఉత్పత్తుల త్రూగా రాష్ట్ర ఖజానాకి ఆదాయం వచ్చింది. చంద్రబాబు గారి ఆదాయంలో 59,914 కోట్లు. ఈ డిస్పారిటీ ఎందుకంటే ఎప్పుడైతే రైతులకి 1,75,571 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వెసెస్ మీ ప్రభుత్వం అంటే చంద్రబాబు గారు 14 నుంచి 19లో 61,758 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఈ డిఫరెన్స్ ఈ డిస్పారిటీలో ప్రయారిటైజేషన్ ఎక్కడ ఉంది? అందుకని రైతుల దగ్గరికి వెళ్ళగలిగారు. అందుకే రైతులు కూడా మీరు ఎన్ని నియంత్రించినా సరే ఆగారా, ఆపగలిగారా? రైతులు కాదు పేటీఎం బ్యాచ్ అని కూడా మాట్లాడుతున్నారు. ఉంటారండి, నాకు అర్థం కాదు ఎంతమంది పేటీఎం బ్యాచ్లు ఉంటారు. ఏమన్నా అర్థం ఉందో వాళ్ళకి? ఓ సినిమా కంటే ఓ పేటీఎం బ్యాచ్ అడిగారు నిర్మలలో దిక్కుమల సినిమా వచ్చింది మొన్న, తలాతోకలేదు సినిమా. ఆ సినిమాకి జనాలు పోయారంటే ఓ ఈ టికెట్ కొని పంపించారు లోపలికంటే అర్థం ఉంది. మా చిన్నప్పుడు కూడా ఒక ఫ్యానిజం ఉండేది. లాస్ట్ 100 రోజుల ముందు అయితే మా వాళ్ళు బట్టలు కూడా అమ్మేసుకొని ఆ డబ్బులు టికెట్లు కొని 2-3 పంపించి ఆ 100 రోజులు ఆడించడానికి ఎన్ని కష్టాలు పడేవారో మాకు తెలుసు. అలాంటి పేటీఎం అనేది ఒప్పుకుంటాం. ఒకరు ఇద్దరు ఎంతమంది, వేలాది మంది ప్రజలు కనబట్టలేదండి. త్రూ అవుట్ ద ర్యాలీ కనబట్టలేదు మీకు. ఎంతమంది మొబైల్ చేయగలుగుతాడు? హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.